వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే మరో అప్డేట్ అయితే వచ్చింది. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ హరిహర వీరమల్ సినిమా నుంచి అయితే ప్రజల ముందుకు రాబోతున్నాడు. జూన్ 12న అయితే ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. అండ్ ప్రొడ్యూసర్ గా ఏఎం రత్నం గారు అయితే చేయబోతున్నారు. అండ్ సినిమా కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా త్వరలోనే జరగబోతుంది. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ కాబోతున్నాడు అనేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఓజీ సినిమా షూటింగ్ లో అయితే చాలా బిజీగా ఉన్నాడు. అండ్ ఓజీ సినిమా షూటింగ్ లో చాలా రీసెంట్ కూడా ఒక వీడియో కూడా వచ్చింది. అండ్ వాకింగ్ చేస్తూ కార్లోకి వెళ్ళడం, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమా కూడా క్లైమాక్స్ లో ఉంది, సినిమా కూడా ఓవరాల్ గా అయిపోయింది అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25th అయితే రాబోతుంది గైస్. సో ఇయర్ డబల్ ధమాక్ అని చెప్పుకోవచ్చు. హరీష్ శంకర్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరు తెలిసిందే. సో అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గా చేస్తూ ఈ సినిమా మేబీ గబ్బర్ సింగ్ సీక్వెల్ గా కూడా ఉండొచ్చేమో అనేసి నాకు అనిపిస్తుంది గైస్. సో త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో కూడా పాల్గొనబోతున్నాడంట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అండ్ పాలిటిక్స్ బిఫోర్ ఈ 3 సినిమాలు అయితే కమిట్ అయ్యాడు కాబట్టి మేబీ ఈ సినిమాలకి డేట్స్ ఇస్తూ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మేబీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ఆ సినిమా కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ హరీష్ శంకర్ రీసెంట్గా ఒక పోస్టర్ కూడా ట్విట్టర్లో పెట్టాడు. అండ్ ఇంకా మొదలు పెడదామా అనే ఒక ట్వీట్ అయితే మొదలు పెట్టాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వబోతున్నాడు అనేసి. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ చేయబోతున్నాడు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే మామూలుగా ఉండదు. అండ్ ఇందులో హీరోయిన్గా వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్లో హీరోయిన్గా వచ్చేసి శ్రీలీల హీరోయిన్గా చేయబోతుంది. అండ్ సో మేబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ఎలా ఉంటుంది ఏంటని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంత ముందుకి ఒక రొమాంటిక్గా బబ్లీగా కనిపించే హీరోయిన్ ఇప్పుడు ఈ మూవీలో ఎలా ఉంటుంది, అదే రొమాంటిక్గా ఉంటుందా, మేబీ మళ్ళీ యాక్షన్ ఒక సీరియస్నెస్ రోల్లో కనిపిస్తుంది అనేసి కూడా చాలా అనుకుంటున్నారు. మేబీ ఎందుకంటే ఇది ఒక పోలీస్ సబ్జెక్ట్లో మరి మేబీ శ్రీలీల గారు ఎలా ఉంటుంది ఆమె క్యారెక్టర్ అనేసి కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా ఒక పాన్ ఇండియా రేంజ్లో ఉండే యాక్టర్స్ కూడా ఉండబోతున్నారు అనేసి హరీష్ శంకర్ గారు అయితే చెప్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ లో. అండ్ సర్ప్రైజ్ రోల్స్ లో కూడా బిగ్ స్టార్స్ కూడా కనిపించబోతున్నారు. అండ్ క్యామియో రోల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మేబీ ఉంటే చాలా బాగుంటుందేమో అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక ఫ్రేమ్లో కనిపిస్తే బాగుంటుంది అనేసి చాలా నేను అనుకుంటున్నా. ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళిద్దరు ఒకటే ఫ్రేమ్లో చూసి నాకైతే చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా వాళ్ళిద్దరు ఒకటే ఫ్రేమ్లో ఉంటే కూడా చాలా బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది గైస్. అండ్ సెప్టెంబర్ 25న అయితే ఓజీ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. సుజిత్ డైరెక్షన్లో రాబోతుంది. ఈ సినిమా పైన కూడా ఓజీ సినిమా పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మూవీ టీమ్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా పాలిటిక్స్లో చాలా బిజీగా ఉండే సినిమాలు చాలా గ్యాప్ వచ్చింది. బిగ్ స్క్రీన్ పైన చూడటానికి చాలా గ్యాప్ వచ్చింది. సో మేబీ జూన్ 12న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే చాలా ఆకలితో ఉన్నారనేసి అనిపిస్తుంది. అండ్ జూన్ 12న ఆకలి తీరుతుంది అనేసి కూడా చెప్పుకోవచ్చు గైస్. సో జూన్ 12న సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది, భారీ కలెక్షన్ చేస్తుంది. ఇన్ని రోజులు అనుకుంటారు కదా తెలుగులో అత్యధిక కలెక్షన్స్ పుష్ప 2 అండ్ బాహుబలి అనుకుంటారు కదా, ఇప్పుడు హరిహర వీరమల్ సినిమా ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు గైస్. వరల్డ్ వైడ్గా నెంబర్ 1 కలెక్షన్లో ఎవరని అంటే హరిహర వీరమల్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ ఓజీ సినిమా కూడా అని చెప్పుకోవచ్చు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటూ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి మేబీ చాలా బాధ్యతతో తీస్తాడు. పక్కా మంచి సబ్జెక్ట్ ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు గైస్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పక్కా సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది అనేసి చెప్పుకోవచ్చు గైస్. ఇంకా మొదలు పెడదామా అనే పోస్టర్కి సినిమా కూడా ఇంకా కలెక్షన్స్ మొదలు పెడదామా అనుకోవచ్చు. సో అంతే గైస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.